గుంటూరు నగరంలో ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్ ఎమ్మెల్సీ కార్యాలయం ఆవరణలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని వైసీపీ నాయకులు కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం దివ్యాంగులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ మేరకు లాల్పురం రాము, గులాం రసూల్, కొండేటి సురేంద్ర మీడియాతో మాట్లాడారు. అప్పిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలని అభిలాషించారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, నేతలు పాల్గొన్నారు. అప్పిరెడ్డి గారి జన్మదిన సమర్పణలు మరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గుంటూరు జిల్లా అంతా కూడా అప్పిరెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా నీరాజనాలు పడుతున్నారు. కానీ పార్టీలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా అప్పిరెడ్డి గారి మనస్తత్వం పేద పీడిత ప్రజలకి, వర్గాలకి న్యాయం చేయాలి, మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన జీవితం కొనసాగిస్తున్నాడు. దానికి అనుగుణంగానే ఆయనకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ మొత్తం కూడా గుంటూరు సిటీలో కూడా అన్ని డివిజన్లో ప్రోగ్రామ్స్ పెడుతూ మరి చీల పంపిణీ కానివ్వండి, బియ్యం పంపిణీ కానివ్వండి, బుక్స్ పంపిణీ కానివ్వండి, ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇలా కార్యక్రమాలు అప్పిరెడ్డి గారి ఫాలోవర్స్ చేయడం చాలా సంతోషపడే విషయం. మరి అప్పిరెడ్డి గారి విషయానికి వస్తే ఏదో తాత్కాలికమే, ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేసే వ్యక్తి. ఆయన వల్ల చాలా మందికి మేలు జరుగుతుంది. ఆయన పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కూడా దారి పోయేవాళ్ళు ఎవరైనా సరే పార్టీ ఆఫీస్కి వస్తే ఆయన సేవ చేశాడు, ప్రజా సమస్యలు పరిష్కరించాడు. మరి అలాంటి అప్పిరెడ్డి గారు చానాళ్ళు కూడా ఉండాలి, లాంగ్ లీవ్ అప్పిరెడ్డి గారు అని చెప్పి మేము తెలియజేస్తూ, అలానే అప్పిరెడ్డి గారు కూడా ఇంకా కొంతకాలం ఎప్పుడూ కాదు మనలో పొంది ఒక 4 లీటర్కి ఎంత చేస్తారో అనేది అప్పిరెడ్డి గారిని చూస్తే అర్థమవుతా ఉంది. ఏ నాయకుడు కూడా ఈ జిల్లాలో వారోత్సవం జరిగే బర్త్డేకి వారోత్సవం జరిగే పరిస్థితి లేదు. అలా క్రమంలో ఈ కార్యక్రమంలో మేము కూడా జిల్లా అసిస్టెంట్ తరఫున మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మంగళగిరి ఇన్ఛార్జి భూషణ్ గారు, అట్లాగే కనాల్ ఇన్ఛార్జి నాని గారు, అట్లాగే పొన్నూరు ఇన్ఛార్జి, అట్లాగే తాడికొండ అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తెలవత వచ్చి మా వంతుగా ఇక్కడ 100 మంది పైగా వికలాంగులకి బట్టలు ఇవ్వడం జరిగింది అప్పిరెడ్డి గారి బర్త్డే సందర్భంగా. అట్లాగే బర్త్డే జరుపుకుంటున్న అప్పిరెడ్డి గారు మన మధ్య లేకపోయినా ఎంతమంది ఆయనకి ఉదయం నుంచి నిన్న వారం నుంచి కార్యక్రమాలు పాల్గొంటా ఉన్నారు. ఆయన దైవ దర్శనానికి వెళ్ళి ఉన్నారు, తిరిగి వస్తా ఉన్నారు. సాయంత్రం అందరికి అందుబాటులో ఉంటారు. అట్లాగే అప్పిరెడ్డి గారు ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉన్నారు. ఈసారి నెక్స్ట్ 2029 వచ్చే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, అప్పిరెడ్డి గారిని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కేబినెట్ లో మంత్రిగా చూడాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆకాంక్ష, మా అందరూ ఆకాంక్ష బలంగా. అది అయ్యే వరకు మేము ఆయన వెంట ఉండి ఆయన కోసం అహర్నిశలు పనిచేస్తామని. ఇలాంటి పుట్టినరోజు అప్పిరెడ్డి గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని గుంటూరు నగరంలోనే కాదు యావత్తు రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల కూడా అంగరంగ వైభవంగా ఈ రోజు వేడుకలు జరుగుతా ఉన్నటువంటి పరిస్థితులు. ఈ రోజు గుంటూరు నగరంలో ఎస్సీసీఎల్ అధ్యక్షులు సురేంద్ర గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు అప్పిరెడ్డి గారు తన కార్యకర్తలకు, తన నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ అండగా నిలిచి, కార్యకర్తకు అండగా వస్తే ఈ గుంటూరు నగరంలో నేనున్నాను అని చెప్పని కష్టకాలంలో నిలబడే నాయకుడు ఎవడైనా ఉన్నారు అని అంటే అది కేవలం అప్పిరెడ్డి గారు మాత్రమే అని చెప్పని. ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా అనేక ఇబ్బందులు గురి చేసినప్పటికి కూడా, కార్యకర్తలకు కూడా అనేక ఇబ్బందులు, స్వతహాగా వారికి కూడా అనేక ఇబ్బందులు గురి చేసినప్పటికి కూడా, అనేక కేసులు పెట్టినప్పటికి కూడా ఎక్కడ చెక్కు చెదరని ధైర్యంతో ముందుకు సాగుతూ ఈ రోజు కార్యకర్తలకు కూడా వారితో పాటు అండగా ఉంటూ వారి యొక్క సంక్షేమాలు, వారి యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటూ ఈ రోజు ముందుకు సాగుతూ కార్యకర్తలకు అండగా నిలిచినటువంటి నాయకుడు గుంటూరు నగరంలో ఎవరున్నారు. రంజాన్, క్రిస్మస్ వచ్చిన పండుగలతో సమానంగా
మేమందరము ఏ భేదము లేకుండా, ఏ కులము, ఏ మతము, ఏ వర్గము భేదం లేకుండా అందరం కలిసి సంబరాలు చేసుకునే పండుగ ఈ రోజు మా అన్న పుట్టినరోజు. మరి అన్న ప్రజానాయకులు పుట్టినరోజు అనగానే దేశ విదేశాలు వెళ్లి వాళ్ళ కుటుంబాలతో సంబరాలు చేసుకుంటారు. కానీ మా లేల అప్పిరెడ్డి అన్న ఆయన పుట్టినరోజు నాడు భగవంతుని సన్నిధిలో కూర్చుంటాడు. ఆయన పుట్టినరోజుకి సంబంధించిన ఆయన అభిమానులందరూ ఎవరైతే అవసరంలో ఉన్నారో పేదవాళ్ళకి మరి వస్త్రదానము, ఆహారము, మరి బట్టల పంపిణీ, వికలాంగులకి కావలసిన సహాయము, ధననిధి మేమందరము ఎంతో ఇష్టంగా జరుపుకుంటాం. ఇది కదా అసలైన పుట్టినరోజు అంటే. ప్రతి నాయకుడు కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మీ